హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన పాలవంచలో ఫుల్ వర్షం పడుతుందండి. బాగా వర్షం పడుతుంది. అయినా సరే నేను ఈరోజు అయ్యప్ప టెంపుల్కి వచ్చామండి. అయ్యప్ప టెంపుల్లో పూజలు జరుగుతున్నాయి. మమ్మల్ని ఆహ్వానించారు, మేమైతే వచ్చామండి. ఇప్పుడు అయ్యప్ప టెంపుల్ కంటే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నామండి. ఇక్కడ మనకి శివాలయం ముందు దర్శనం ఇస్తాడండి ఇక్కడ వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు అయ్యప్ప టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అయ్యప్ప టెంపుల్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నామండి. అయ్యప్ప టెంపుల్లో పూజలు జరుగుతున్నాయండి ఈరోజు అయితే. అయినా సరే మనం అయితే ఈ వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు కానీ మనం కానీ లోనికి వెళ్ళిపోతున్నామండి. స్వామివారికి హోమాలు పూజలు జరుగుతున్నాయండి అయ్యప్ప స్వామి దేవాలయంలో. ఈరోజు మనం అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చేసామండి. ముందైతే మనం గణేషుని దర్శించుకుందామండి. దర్శనం అయిపోయినాక కిందికి స్వామివారి గుడిలోకి వెళ్ళిపోదామండి. అదండి. తెలియని వాడవయా స్వామియే స్వామియే ఓం శ్రీ హరిహర సుత ఆనంద చిత్తనయనయ్యప్పన్ స్వామియే అయ్యప్ప నీకు శరణం చరణం చరణం అయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మనం వచ్చేసామండి. అయ్యప్ప స్వామి దేవాలయం ఇది పాల్వంచ మండలంలో ఉందండి. ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో విశేష పూజలు జరుగుతున్నాయండి. స్వామివారిని దర్శించుకుందాం ఒక్కసారి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఒక్కసారి దర్శించుకున్నానండి. నేనైతే మీకు కూడా దర్శనం ఇచ్చాడు స్వామివారు అని అనుకుంటున్నాను. స్వామివారు అయితే ఇచ్చేసారండి దర్శనం. మనకి అయ్యగారు వచ్చారు, హారతి ఇస్తున్నారండి. అయితే ఇక్కడ ఈరోజు విశేషం ఏంటంటే అండి, ఈ దేవాలయంలో పాటే నా ప్రాణం ప్రోగ్రాం ద్వారా కింద జరుగుతుందండి. అక్కడికి కూడా వెళ్దాము, అక్కడ కూడా చూపిస్తానండి. ఇక్కడ భారీ సంఖ్యలో ఈరోజు పూజలు జరుగుతున్నాయండి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు కూడా హాజరయ్యారండి. వర్షం పడుతుందండి, ఫుల్ వర్షం పడుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు హాజరయ్యారండి స్వామివారి దేవాలయంకి. అయ్యప్ప స్వామి మరొక్కసారి దర్శనమిస్తున్నాడండి మనకి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులందరూ దర్శించుకున్నారండి. మనకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి స్వామివారి రక్షాబంధన్ కడుతున్నారండి. స్వామివారికి చాలా చక్కగా ఉందండి. అలంకరణ అయితే చాలా బాగుంది. గుడి అలంకరణ కానీ స్వామివారి అలంకరణ కానీ చాలా బాగుందండి. వర్షం పడుతుంటే ఆ పచ్చదనంతో చక్కగా ఉందండి. మబ్బులు, వర్షము చాలా చక్కగా ఉంది. హోమం చేశారు తెల్లవారుజామునే స్వామివారికి. వర్షం పడుతున్న స్వామివారికి హోమం చేశారండి. చాలా బాగుంది. మరొక్కసారి స్వామివారిని దర్శించుకుందామండి. ఒక్కసారి మనం గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేద్దామండి. వర్షం వస్తున్నా కూడా ఒక ప్రదక్షిణ వేద్దాం. చాలా బాగుందండి. నాకు గుడి అలంకరణ అయితే బాగా నచ్చిందండి. చాలా బాగుంది. పచ్చదనంతో నిండిపోయిందండి. కొబ్బరి మట్టలు, అరటి దొనలతో చక్కగా నిండిపోయిందండి. నాకైతే ఈ అలంకరణ బాగా నచ్చింది కనుక ఒకసారి మనం గుడి చుట్టూ రౌండ్స్ వేద్దామండి. స్వామివారి గుడి చుట్టూ ఒక్కసారి రౌండ్స్ వేద్దాం. వర్షం పెద్ద వర్షం ఉందండి, ఇక్కడ వర్షం పడుతుంది.
వర్షంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా సరే ఒక్కసారి రౌండ్ వేద్దామండి స్వామివారిని. భద్రాచలం వెళ్ళే హైవే రోడ్డు పక్కమ్మటే ఉంటుందండి ఈ అయ్యప్ప దేవాలయం. చాలా చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా అందరూ దర్శించుకోవచ్చండి. ప్రతి రోడ్డు పక్కమ్మటే ఉంటుంది కనుక చాలా చక్కగా దర్శనం అవుతుందండి, చాలా బాగుంటుంది. అందరూ దర్శించుకోండి స్వామివారిని, అందరూ దర్శనం చేసుకోండి కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామివారిని ఒక్కసారి చుట్టూ ప్రదక్షిణ వేసేసి మనం ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ హోమం చేశారండి. ఇది స్వామివారి గర్భాలయం పైన అండి గోపురము కనిపిస్తుంది కదండి, ఎంత బాగుందో చూడండి. వర్షంలో చాలా చక్కగా ఉందండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు అండి, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మనకి. ఓం గణేశాయ నమః. గణేషుని చాలా చక్కగా చేశారండి అలంకరణ, లిల్లీ పూల దండతో చాలా బాగుందండి. ఇలాగే వెళ్దాం పదండి, గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేసి స్వామివారి గుళ్ళోకి కింద భజన దగ్గరికి వెళ్ళిపోదామండి. చాలా బాగుందండి, మబ్బులు వర్షము చాలా బాగుందండి, ఇలా చక్కగా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. చాలా చక్కగా ఉందండి గుడి అలంకరణ చాలా చక్కగా ఉంది, చాలా బాగుందండి. మామిడి ఆకులతో చిలకలు చేసి చాలా చక్కగా ఉందండి అలంకరణ. అయితే నాకైతే బాగా నచ్చిందండి గుడి అలంకరణ. మీకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ చిన్న బాబు వాడు స్వామివారి దగ్గర గుంజీలు తీస్తున్నాడు అండి, చాలా చక్కగా తీస్తున్నాడు, చాలా బాగుందండి. గుడి హైట్లో ఉంటుందండి. ఇక్కడ అయ్యప్ప దేవాలయం వచ్చేసి పైన ఉంటుంది, కింద భజన ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ టిఫిన్ అండి, ఇది టిఫిన్ సెక్షన్. స్వామివారి దగ్గర టిఫిన్ కూడా పెట్టేశారండి ఈరోజు వచ్చిన భక్తులు. చాలా చక్కగా ఉంది, టిఫిన్ కూడా చాలా బాగుంది. మేమైతే టిఫిన్ అక్కడే చేసామండి, స్వామివారి గుడిలోనే చేసాము. స్వామివారి గుడికి ఎవరైనా విరాణాలు ఇవ్వదలిచిన వారు కమిటీ సభ్యులను కలవచ్చండి.